హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు డే 2 ఆఫ్ నవరాత్రి సిరీస్. గాయత్రి దేవి అవతారం. మార్నింగే అమ్మ లేసి పూజ చేసేసుకుంది, రవ్వ కేసరి ప్రసాదంగా పెట్టేసి పూజ చేసేసుకుంది. అండ్ నేను విక్కీ పాప ముగ్గురం తర్వాత కొంచెం ఆగిన తర్వాత టిఫిన్ చేసేసి స్నానం చేసేసి పాప కొంచెం పడుకుంది. లేచిన తర్వాత హ్యాపీగా కూర్చుందనమాట. నిన్న కొంచెం ఏడ్చింది, క్రాంకీగా ఉంది. ఈరోజు అయితే చాలా హ్యాపీగా చాలా నవ్వుతూ చేయించుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అలా చేయించుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది కదా. ఈరోజైతే చక్కగా పాప కాళ్ళు కడిగేసి పసుపు పెట్టి పాపకి పారాని పెట్టానన్నమాట. అంటే నార్మల్ పారాని అయితే పాప కాళ్ళకి ఏమైనా పడకపోతే ఇచ్చింగ్ అవన్నీ వస్తాయని చెప్పేసి చక్కగా పారాని కుంకంతోనే పెట్టాను. అండ్ చక్కగా నవ్వుతూ పెట్టించుకుంటుంది. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అమ్మవారు అనమాట. చాలా శక్తిగలవంతమైన అమ్మవారు. అమ్మవారికి 5 ఫేసెస్ ఉంటాయన్నమాట. ముక్త, విద్రుమ, హేమ, నీల అండ్ ధవల 5 ఫేసెస్. అండ్ వాళ్ళ పేర్లు అవి. చాలా శక్తివంతమైన అమ్మవారు. అండ్ ఆమె దగ్గర నుంచి మనం నాలెడ్జ్, ప్యూరిటీ అండ్ క్వాలిటీ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈరోజు పాప అలా మంచిగా కూర్చున్నందువల్ల ఖచ్చితంగా గాయత్రీదేవి మంచిగా అనిపించింది. అండ్ ఇంకా హారతి ఇచ్చేసి పాపకి విక్కీకి అయితే చూసారా ఇక్కడ చక్కగా వాడు తీసుకుంటాడు హారతి. చక్కగా పాపకు కూడా ఇస్తాడు. చిన్నప్పటి నుంచి వాడికి అలా అలవాటు చేయడం నాకు అంత హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు వాడు మంచిగా చేయించుకుంటున్నాడు. ఇంకా తాంబూలం ఇచ్చేసి పాపకి నిన్న నేను ఆల్రెడీ బట్టలు కొత్తవే కదా, అందుకే నేను బట్టలు కొత్తగా తీసుకోలేదు. ఇంకా పాప దగ్గర అక్షింతలు వేయించుకుంటున్నాను అనమాట. పాప దగ్గర చిన్నపిల్లే బట్ ఏంటంటే ఈరోజు ఈ 9 డేస్ 11 డేస్ నాకు పాప దుర్గామాతతో సమానం అనమాట. సో నేను పాపకి అందుకనే తీసుకుంటున్నాను. తర్వాత కొన్ని ఫొటోస్ దిగేసాను అనమాట పాపతో. చక్కగా రవ్వ కేసరి కూడా టేస్ట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బికాజ్ ఈ 9 డేస్ ఆఫ్ నవరాత్రి ఖచ్చితంగా చేస్తాను. ఎంత క్యూట్గా నవ్వుతుందో చూసేయండి మా బుడ్డమ్మాయి. చక్కగా నవ్వింది ఈరోజు ఏడవకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.